నమస్తే అండి, వెల్కమ్ టు వివాహ భోజనం ఇన్ యూకే. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ సింపుల్ స్టైల్లో ఎగ్ ఫ్రై. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మంచిగా ఎగ్ పీసెస్ నోటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. చేయడం కూడా చాలా ఈజీ వే. టైం చాలా తక్కువగా ఉన్నప్పుడు ఫాస్ట్గా ఈ ఎగ్ కర్రీని చేసేసుకోవచ్చు. అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఆ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాము. ప్యాన్ని స్టవ్ పై పెట్టుకొని దాంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్రని వేసుకొని జీలకర్రని కలుపుతూ లైట్గా వేగనివ్వాలి. కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా కట్ చేయడం వల్ల మనం తినేటప్పుడు వీటిని తీసివేయాల్సిన అవసరం లేకుండా తినేసేయచ్చు. ఈ పచ్చిమిరపకాయ ముక్కలన్నీ లైట్గా వేగిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1.5 ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే 2 ఉల్లిపాయలనైనా యాడ్ చేసుకోవచ్చు. మీకు సరిపోయేంత చూసుకొని కట్ చేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ మంచిగా కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఒక 2-3 నిమిషాల తర్వాత నాకు ఉల్లిపాయలన్నీ మంచిగా కలర్ వచ్చేసాయి. ఇలాగా ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయి మంచి స్మెల్ వచ్చేంత వరకు కలుపుతూ వేపుకోవాలి. ఇప్పుడు చక్కగా వేగిపోయింది కదా, ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపును యాడ్ చేసుకోవాలి. వేసుకున్న ఈ పసుపును కూడా పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ. చూసారా, ఇలా చక్కగా అంతా వేగిపోయి ఆయిల్ అంతా మంచిగా రిలీజ్ అవుతూ ఉంది కదా. ఇప్పుడు ఇందులోకి మనము ఎగ్స్ క్రాక్ చేసుకుందాము. ఇప్పుడు ఆనియన్స్ అన్నీ ఒక సైడ్కి అనుకోవాలి. ఇలా అనుకోవడం వల్ల మనకు ఆయిల్ ఎటైతే వెళ్తుందో ఆ సైడ్కి మనము ఎగ్స్ని క్రాక్ చేసుకుంటే మంచిగా వేగుతాయి ఆయిల్లో. ఇలా ఒక సైడ్ కానీ ఎగ్స్ని క్రాక్ చేసుకోవాలి. నేను ఇక్కడ 4 ఎగ్స్ని తీసుకుంటున్నాను. మీకు సరిపోయాన్ని మీరు క్రాక్ చేసుకోవచ్చు. ఎగ్స్ని వేసుకునేటప్పుడు ఒకే దగ్గర కాకుండా ఇలా విడివిడిగా వేసుకుంటే మనకు తినేటప్పుడు బాగా తెలుస్తుంది. ఇప్పుడు కాసేపు మూత పెట్టుకోవాలి 1 నిమిషం పాటు అలా. అప్పుడు మనకి ఎగ్ కొంచెం కుక్ అవుతుంది. దీనివలన మనకు నీచు వాసన రాకుండా ఉంటుంది. ఎగ్స్ వేయగానే వెంటనే కలిపేస్తే కొంచెం స్మెల్ వచ్చినట్టుగా అనిపిస్తుంది కదా, అలా రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఎగ్స్ పైన అంతా మనము కారం వేసుకోవాలి. ఇలా చల్లుతున్నట్లు వేసుకుంటే అన్ని ఎగ్స్కి ఈవెన్గా పడుతుంది కారము. ఇప్పుడు ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి. వెంటనే ఎగ్స్ అన్నిటిని కూడా ఇలా ఒక్కొక్కటిగా కట్ చేసుకొని వాటిని టర్న్ చేసుకొని 1 నిమిషం పాటు వేపుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకు తినేటప్పుడు ఎగ్ పీసెస్ బాగా తెలుస్తాయి. ఇప్పుడు వీటిని మీకు కావాల్సిన సైజులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. చూసారా, నేను ఇలా కట్ చేసుకున్నాను. ఇలా చేయడం వల్ల మనకు తినేటప్పుడు పీసెస్ అనేవి బాగా తెలుస్తాయి. ఆల్మోస్ట్ అంతా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి. లాస్ట్లో ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను ఒక గుప్పెడు వరకు యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. వేసిన కొత్తిమీరనంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని 1 నిమిషం పాటు సిమ్లో వేయించుకుంటే సరిపోతుంది. మనకు ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది. అంతేనండి, సింపుల్ వేలో మంచి ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది కదా. దీన్ని వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఎగ్ పీసెస్ అన్నీ చాలా మంచిగా తెలుస్తాయి మనకి. ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఆ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంతకీ మీరు ఎక్కడి నుంచి ఈ వీడియోని చూస్తున్నారో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.